fasting until the biryani arrives. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు పాఠం యొక్క పేరు బిర్యానీ వచ్చే వరకు ఉపవాసం. ఆధ్యాత్మిక క్రమశిక్షణ మతపరమైన ప్రదర్శనగా మారినప్పుడు పరిచయం. క్రైస్తవంలో ఉపవాసం అత్యంత గౌరవనీయమైన ఆధ్యాత్మిక క్రమశిక్షణలో ఒకటి. లేఖనమంతటా విశ్వాసులు పశ్చాత్తాపం, ప్రార్థన, ఆరాధన, దుఃఖం, దేవునిపై ఆధారపడడం మరియు ఆధ్యాత్మికంగా సిద్ధపడడానికి ఉపవాసం ఉన్నారు. మోసే ధర్మశాస్త్రాన్ని స్వీకరించడానికి ముందు ఉపవాసం ఉన్నాడు. దావీదు దుఃఖంలో ఉపవాసం ఉన్నాడు. దానియేలు జ్ఞానాన్ని వెతుకుతున్నప్పుడు ఉపవాసం ఉన్నాడు. మరియు యేసు స్వయంగా తన బహిరంగ పరిచర్యను ప్రారంభించడానికి ముందు అరణ్యంలో ఉపవాసం ఉన్నాడు. ఆదిమ సంఘము కూడా ప్రార్థన చేస్తున్నప్పుడు మరియు దేవుని మార్గదర్శకత్వాన్ని కోరుతున్నప్పుడు ఉపవాసం పాటించింది. అయినప్పటికీ అనేక ఆధునిక క్రైస్తవ వర్గాలలో ఉపవాసం నెమ్మదిగా దాని ఆధ్యాత్మిక గంభీరతను కోల్పోయి హాస్యాస్పదమైనదిగా, పైదిగా లేదా ప్రదర్శనాత్మకమైనదిగా మారింది. ఈ వాస్తవాన్ని బిర్యానీ వచ్చే వరకు ఉపవాసం అనే వ్యంగ్య పదబంధంతో సంగ్రహించవచ్చు. ఈ పదబంధం దేవునిని వెతకడంపై కాకుండా కడుపు నిండా సంతృప్తికరమైన భోజనం వచ్చే వరకు ఆకలిని తట్టుకోవడంపై దృష్టి సారించే ఒక రకమైన ఉపవాసాన్ని ఆశభరితంగా వర్ణిస్తుంది. అంతర్గత భక్తి లేకుండా ఆధ్యాత్మిక క్రమశిక్షణ కేవలం బాహ్య ఆచారంగా ఎలా మారుతుందో ఇది బయట పెడుతుంది. కొందరు నిరంతరం ఆహారం గురించి ఆలోచిస్తూ ఉపవాసం ఉంటారు. మరికొందరు ప్రశంసలు పొందడం కోసం తమ ఉపవాసాన్ని బహిరంగంగా ప్రకటిస్తారు. కొందరు తాము ఎంతకాలం ఆహారం తీసుకోకుండా ఉన్నామో దాని ద్వారా తమ ఆధ్యాత్మికతను కొలుస్తారు. ఆ తర్వాత విపరీతమైన విందులతో దాన్ని భర్తీ చేసుకుంటారు. అనేక సందర్భాల్లో ఉపవాసం దేవునితో సహవాసం కంటే మానవ ప్రయత్నం, బహిరంగ ప్రదర్శన లేదా మతపరమైన అహంకారం మీద ఎక్కువగా కేంద్రీకృతం అవుతుంది. ఈ వ్యంగ్యం మనకు బాధకరంగా సుపరిచితమైనది కాబట్టి ఆశయంగా ఉంది. ఇది ఒక లోతైన సమస్యను వెల్లడిస్తుంది. చాలామంది తమ నిజమైన ఉద్దేశాన్ని అంతర్గతంగా కోల్పోతూ బాహ్యంగా ఆధ్యాత్మిక క్రమశిక్షణలను పాటిస్తున్నారు. ఇందులో 6 విషయాలు కలవు. మొదటగా, ఉపవాసం యొక్క బైబిల్ సంబంధమైన ఉద్దేశం. లేఖనాలలో ఉపవాసం అంటే కేవలం ఆహారాన్ని విడిచిపెట్టడం మాత్రమే కాదు. ఆహారం తినడం పాపం కాదు. బదులుగా దేవునిపై మరింత లోతుగా దృష్టి పెట్టడానికి శారీరక ఆకలిని స్వచ్ఛందంగా త్యజించడం ఉపవాసంలో భాగంగా ఉండేది. బైబిల్ సంబంధమైన ఉపవాసం వీటిని వ్యక్తపరిచింది: పశ్చాత్తాపం, వినయం, ఆధారపడడం, విచారం, తీవ్రమైన ప్రార్థన, ఆధ్యాత్మిక వాంఛ, దేవునికి లోబడి ఉండడం. బైబిల్ ఉపవాసం ఆహార నియంత్రణ. దాని ఉద్దేశం ఆధ్యాత్మిక ఏకాగ్రత, అంతేగాని మతపరమైన ఆచారాలను పాటించడం కాదు. సాధారణ సౌకర్యాలను తాత్కాలికంగా పక్కన పెట్టడం ద్వారా ఆహారం కంటే దేవుడే ఎక్కువ అవసరమని విశ్వాసులు తమకు తాము గుర్తు చేసుకున్నారు. యేసు ఇలా బోధించారు: మనుషుడు కేవలం రొట్టెతోనే కాదు, దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాటతో జీవిస్తాడు. మత్తయి సువార్త 4:4. కాబట్టి నిజమైన ఉపవాసం అంటే కేవలం ఖాళీ కడుపులతో ఉండడం కాదు, ఆకలితో ఉన్న హృదయాలతో ఉండడం. అయితే ఆధునిక మత సంస్కృతి కొన్నిసార్లు ఉపవాసాన్ని ఈ క్రింది వాటికి కుదించి వేస్తుంది: ఆహారం లేకుండా గంటలు లెక్కించడం, బహిరంగంగా త్యాగాలు చేయడం, ఆధ్యాత్మిక ఓర్పు కోసం పోటీ పడడం, భావోద్వేగ మతపరమైన గుర్తింపు, లేదా ఆ తర్వాత
ఒక పెద్ద విందు కోసం సిద్ధపడడం. అందుకే ఈ వ్యంగ్యం బిర్యానీ వచ్చే వరకు ఉపవాసం నిలుస్తుంది. రెండవ విషయం, ఉపవాసం ఆహారం గురించి అయినప్పుడు అనారోగ్యకరమైన ఉపవాసంలోని గొప్ప విడ్డూరాలలో ఒకటి ఏమిటంటే, కొంతమంది ఉపవాస సమయంలో మామూలు కంటే ఎక్కువగా ఆహారం గురించి ఆలోచిస్తారు. ప్రార్థన, పవిత్ర గ్రంథం, పశ్చాత్తాపం లేదా ఆరాధనపై దృష్టి పెట్టడానికి బదులుగా మనసు ఈ క్రింది వాటితో నిండిపోతుంది. ఉపవాసం ఎప్పుడు ముగుస్తుంది, ఆ తర్వాత ఏం భోజనం ఎదురు చూస్తుంది, ఎంత ఆహారం తినాలి, లేదా ఉపవాసం ఎంత కష్టంగా అనిపిస్తుంది. ఆధ్యాత్మిక క్రమశిక్షణ ఆధ్యాత్మికంగా కాకుండా శారీరకంగా కేంద్రీకృతం అవుతుంది. కొంతమంది అయితే ఉపవాసం నేర్పాలనుకున్న ఆత్మ నిగ్రహానికి పూర్తిగా విరుద్ధంగా ఉపవాసం ముగింపు కోసం భారీ విందులను కూడా సిద్ధం చేస్తారు. వినయానికి ఆధారపడడానికి అంకితం చేయబడిన రోజు భోగ విలాసాలతో అతిగా తినడంతో ముగుస్తుంది. స్వీయ నిరాకరణ ప్లస్ అహంకారం ఈక్వల్ టు వైరుధ్యం. ఈ వ్యంగ్యం ఒక గంభీరమైన సత్యాన్ని సూచిస్తుంది. దేవుణ్ణి నిజంగా వెతకకుండా తాత్కాలికంగా ఆహారాన్ని విడిచిపెట్టడం సాధ్యమే. యెషయా 58వ అధ్యాయం ఇటువంటి నిష్ఫలమైన ఉపవాసాన్ని తీవ్రంగా ఖండిస్తుంది. ప్రజలు పైకి ఉపవాసం చేసినప్పటికీ వారి జీవితాలు అన్యాయం, స్వార్థం మరియు పాపంతో నిండిపోయాయి. తాను కోరుకునే ఉపవాసంలో వినయం, నీతి, కరుణ మరియు న్యాయం ఉండాలని దేవుడు ప్రకటించాడు. మరో మాటలో చెప్పాలంటే, దేవుడు కేవలం ఖాళీ కడుపులను చూసి ముగ్ధుడవ్వడు. ఆయన రూపాంతరం చెందిన హృదయాలను కోరుకుంటాడు. మూడో విషయం, బహిరంగ ఉపవాసం మరియు వ్యక్తిగత అహంకారం. మతపరమైన ఉపవాసంలో మరో ప్రమాదం ఆధ్యాత్మిక అహంకారం. కొందరు ఇతరుల కంటే ఎక్కువ పవిత్రంగా కనిపించడానికి ఉపవాసాన్ని ఒక మార్గంగా ఉపయోగిస్తారు. మత్తయి 6వ అధ్యాయములో యేసు దీని గురించి నేరుగా హెచ్చరించాడు. మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె విచారముగా కనపడకుడి. కపట వేషధారులు ఇతరులు తమ ఆధ్యాత్మికతను మెచ్చుకోవాలని ఉద్దేశపూర్వకంగా తమను తాము దీనంగా కనబడేలా చేసుకున్నారు. వారి ఉపవాసం ఒక బహిరంగ ప్రదర్శనగా మారింది. ఈ సమస్య యొక్క ఆధునిక రూపాలు ఇప్పటికీ ఉన్నాయి. తమ ఉపవాసాన్ని ప్రకటించడం, ఆధ్యాత్మిక త్యాగాన్ని అతిశయోక్తిగా చెప్పడం, ఉపవాస విజయాలను పోల్చడం, ఉపవాసాన్ని ఆధ్యాత్మిక ఆధిక్యతకు నిదర్శనంగా భావించడం, లేదా ఇతరుల నుండి సూక్ష్మంగా ప్రశంసలను ఆశించడం. ఆ వ్యక్తి దేవుని గురించి కంటే తన ఉపవాసం గురించి ఎక్కువగా మాట్లాడవచ్చు. వ్యంగ్యం ఈ కపటత్వాన్ని సమర్థవంతంగా బయటపెడుతుంది. ఎందుకంటే మతపరమైన అహంకారం నిజంగా ఎంత అసంబద్ధమైనదో అది వెల్లడిస్తుంది. ఒక వ్యక్తి పైకి ఆధ్యాత్మిక అంకిత భావాన్ని ప్రకటించుకుంటూ రహస్యంగా భోజనం ఎప్పుడు వస్తుందా అని నిమిషాలు లెక్క పెట్టవచ్చు. సమస్య ఉపవాసంలో కాదు, మానవ హృదయంలోనే ఉంది. మంచి ఆధ్యాత్మిక పద్ధతులు కూడా అహంకారం వల్ల కలుషితం కావచ్చు. నాలుగో విషయం, పశ్చాత్తాపం లేని ఉపవాసం. లేఖనాలలో ఉపవాసం తరచుగా పశ్చాత్తాపం మరియు పరిశుద్ధతతో ముడిపడి ఉంది. ప్రజలు దేవుని అవసరాన్ని గుర్తించినందున ఉపవాసం చేశారు. ఉపవాసం ప్రభువు ముందు ఆత్మను అనుకువగా ఉంచింది. కానీ కొన్ని ఆధునిక ఉపవాస పద్ధతులు ఉపవాసాన్ని పశ్చాత్తాపం నుండి పూర్తిగా వేరు చేస్తాయి. ఒక వ్యక్తి క్రమం తప్పకుండా ఉపవాసం చేయవచ్చు, ప్రార్థన కూటాలకు హాజరు కావచ్చు, రాత్రంతా జరిగే ఆరాధనలో పాల్గొనవచ్చు. అయినప్పటికీ ఈ క్రింది వాటిలో జీవించడం కొనసాగించవచ్చు: అవినీతి, క్షమించకపోవడం, అనైతికత, దురాశ, చాడీలు చెప్పడం, అహంకారం లేదా వేషధారణ. ఇది ఒక వైరుధ్యాన్ని సృష్టిస్తుంది. శరీరం తాత్కాలికంగా క్రమశిక్షణ పొందుతుంది, కానీ హృదయం మారదు.
నిజమైన ఉపవాసం విశ్వాసులను ఈ క్రింది వాటి వైపు నడిపించాలి: అధిక పరిశుద్ధత, లోతైన వినయం, బలమైన ఆశానిగ్రహం, ఇతరుల పట్ల ప్రేమ మరియు దేవునిపై ఆధారపడటం. పశ్చాత్తాపం లేకుండా ఉపవాసం అనేది నిజమైన పరివర్తన లేకుండా ఆధ్యాత్మిక యొక్క భ్రమను సృష్టించే మరొక మతపరమైన కార్యకలాపంగా మారుతుంది. 5వ విషయం, ఆధ్యాత్మిక క్రమశిక్షణ యొక్క వాణిజ్యీకరణ. కొన్ని సందర్భాలలో ఉపవాసం అనేది మతపరమైన సంస్కృతిలో మరియు బ్రాండింగ్లో ఒక భాగంగా మారుతుంది. చర్చీలు ప్రత్యేక ఉపవాస కార్యక్రమాలను, అద్భుతమైన పురోగతి కూటాలను మరియు పశ్చాత్తాపం కంటే ఉత్సాహంపై ఎక్కువ దృష్టి సారించే అత్యంత భావోద్వేగ సమావేశాలను ప్రకటన చేస్తాయి. కొన్నిసార్లు ఉపవాసం దాదాపు యాంత్రికంగా ప్రదర్శింపబడుతుంది. దీవెన కోసం ఉపవాసం, డబ్బు కోసం ఉపవాసం, అద్భుతాల కోసం ఉపవాసం, పదోన్నతి కోసం ఉపవాసం, విజయం కోసం ఉపవాసం. దేవుడు నిశ్చయంగా ప్రార్థనలకు జవాబు ఇచ్చినప్పటికీ ఉపవాసం అనేది ఒక ఆధ్యాత్మిక విక్రయ యంత్రం కాదు. బైబిల్ ప్రకారం ఉపవాసం అనేది మోసం కాదు, అది విధేయత. ప్రమాదం ఏమిటంటే ఉపవాసం ఒక లావాదేవీగా మారుతుంది. నేను ఆహారాన్ని నిరాకరిస్తున్నాను కాబట్టి దేవుడు నాకు ప్రతిఫలం ఇవ్వాలి. కానీ లేఖనం ఉపవాసాన్ని దేవుని నియంత్రించే మార్గంగా ఎప్పుడు చూపదు. బదులుగా ఉపవాసం విశ్వాసులకు వారి బలహీనతను మరియు ఆయనపై ఆధారపడ్డాన్ని గుర్తు చేస్తుంది. బిర్యానీ వచ్చే వరకు ఉపవాసం అనే వ్యంగ్య పదబంధం పవిత్రమైన నియమాలు నిజమైన భక్తి నుండి విడిపోయి ఎంత సులభంగా నిస్సారమైన ఆచారాలుగా మారిపోతాయో బయటపెడుతుంది. 6వ విషయం, నిజమైన ఆధ్యాత్మిక ఆకలి. ఈ వ్యంగ్యం వెనుక ఉన్న లోతైన విషయం తప్పుగా మళ్లించబడిన ఆకలి. మానవులు సహజంగా సుఖం, ఆనందం, గుర్తింపు మరియు సంతృప్తి కోసం ఆకలితో ఉంటారు. బైబిల్ ఉపవాసం విశ్వాసులకు దేవుని కోసం మరింత లోతుగా ఆకలితో ఉండాలని బోధిస్తుంది. యేసు ఇలా అన్నారు: నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు. మత్తయి సువార్త 5:6. దేవుడు కోరుకునే ఆకలి ఇదే. నిజమైన ఉపవాసం వీటిని కలగచేస్తుంది. గర్వానికి బదులుగా వినయం, ప్రదర్శనకు బదులుగా పశ్చాత్తాపం, స్వీయ ప్రదర్శనకు బదులుగా ఆరాధన, కపటత్వానికి బదులుగా పవిత్రత, ఆత్మవిశ్వాసానికి బదులుగా పర ఆధీనత. బైబిల్ ప్రకారం నిజంగా ఉపవాసం చేసే వ్యక్తి ఉపవాసం ముగింపును భోగ విలాసాల వేడుకగా మార్చకుండా ఆ తర్వాత కృతజ్ఞతతో సాదాసీదా ఆహారం తినవచ్చు. సమస్య బిర్యానీ కాదు, ఆహారం దేవుడిచ్చిన బహుమతి. దానిని కృతజ్ఞతతో ఆస్వాదించాలి. ఉపవాసాన్ని ఒక తాత్కాలిక అసౌకర్యంగా భావించి తిరిగి స్వీయ భోగాలకు లొంగిపోయే హృదయాన్ని ఈ వ్యంగ్యం విమర్శిస్తుంది. ముగింపు, బిర్యానీ వచ్చే వరకు ఉపవాసం అనే ఈ కథ ఒక తీవ్రమైన ఆధ్యాత్మిక సమస్యను ఆశాభరితంగా బయటపెడుతుంది. అంతర్గత పరివర్తన లేకుండా పవిత్రమైన నియమాలను కేవలం బాహ్య ప్రదర్శనలుగా మార్చే ధోరణి. బైబిల్ ప్రకారం ఉపవాసం అనేది ఎన్నడూ ప్రజలను ఆకట్టుకోవడానికో, దేవుని ప్రసన్నం చేసుకోవడానికో లేదా మతపరమైన సహవాసాన్ని ప్రదర్శించడానికో ఉద్దేశించబడలేదు. అది పశ్చాత్తాపాన్ని, ప్రార్థనను, వినయాన్ని మరియు దేవునిపై ఆధారపడడాన్ని పెంపొందించడానికి ఉద్దేశించబడింది. క్రైస్తవులు ఉపవాసం తర్వాత ఆహారాన్ని ఆస్వాదించడం విషాదం కాదు. దేవుడు ద్వితీయ స్థానంలోనికి వెళ్ళిపోయి ఆహారమే ప్రధాన కేంద్రంగా మారినప్పుడే అసలైన విషాదం. దేవుని మీద కాకుండా స్వార్థం మీద కేంద్రీకరించిన ఉపవాసం దాని ఆధ్యాత్మిక అర్థాన్ని కోల్పోతుంది. నేటి సంఘానికి కేవలం మరిన్ని బహిరంగ ఉపవాస కార్యక్రమాలు మాత్రమే అవసరం లేదు. దానికి నిజమైన ఆధ్యాత్మిక ఆకలి ఉన్న విశ్వాసులు కావాలి. బాహ్య రూపం కంటే పరిశుద్ధతను, ప్రవర్తన కంటే పశ్చాత్తాపాన్ని మరియు మతపరమైన కీర్తి కంటే దేవునితో సహవాసాన్ని కోరుకునేవారు కావాలి. నిజమైన ఉపవాసం కేవలం కడుపు నిండడంతో ముగియదు, కానీ రూపాంతరం చెందిన హృదయంతో
ముగిస్తుంది. దేవుడు ఈ మాటలను దీవించి ఆస్వాదించునుగాక. ఆమేన్.